ఏంటంజు అంత హ్యాపీగా ఉన్నావు? ఈరోజు డాడ్ స్కూల్కి వచ్చారా ఆంటీ? ఇంతకీ ఏం తప్పు చేసావు అంజు పాపా? అరే యాదమ్మ, నువ్వు కూడా రాత్రుల్లో ఇట్టే కనిపెట్టేశావు. స్కూల్లో చిన్న ప్రాబ్లం అయింది. డాడ్ వచ్చి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి ప్రాబ్లం ని సాల్వ్ చేశాడు. దానికే అంత హ్యాపీగా ఉన్నావా? అంటే ఈరోజు ఇంకో సర్ప్రైజ్ కూడా జరిగింది ఆంటీ. సర్ప్రైజా? ఏంటంజు పాపా? నేను మా అమ్మని కలిశాను. వాట్? నువ్వు మీ అమ్మని కలవడం ఏంటి? అమ్మ అంటే అమ్మ కాదు, అమ్మ పేరుతో ఉన్న ఒక చిన్న పాపని కలిశాను. తను ఈరోజే స్కూల్లో జాయిన్ అయింది. తన పేరు అరుంధతి అంట. తను ఎంత బాగుందో, ఎంత బాగా మాట్లాడుతుందో తెలుసా? ఆ పాపతో మాట్లాడుతుంటే అచ్చం మా అమ్మతో మాట్లాడుతున్నట్టే ఉంది. కొడైకెనాల్లో ఉన్నప్పుడు అమ్మతో ఎంత బాగా టైం స్పెండ్ చేశానో ఇప్పుడు ఈ పాపతో అంత బాగా ఎంజాయ్ చేశాను. ఆ పాపతో డాడీ కూడా మాట్లాడాడు. మనోహరి, ఆ పిల్ల ఎవరిని కలవకూడదో వాళ్లనే కలిసింది. మనం ఆ పిల్లని కలవకముందే అది వీళ్ళని కలిసిందన్నమాట. అది ఎంతైనా అరుంధతి కదా, నీకంటే 2 అడుగులు ముందే ఉంది. ఆ పాపతో మీ డాడీ ఏం మాట్లాడారు? ఏం లేదాంటీ, జస్ట్ పరిచయం చేసుకున్నామంతే. ముందు ముందు బోల్డ్ అని విషయాలు మాట్లాడుకుంటాం. తను నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళగానే అమ్ము, ఆనంద్, ఆకాష్లకి ఈ పాప గురించి చెప్పాలి. వాళ్ళకి ఆ పాపను చూపించాలి. వీలైతే ఆ పాపని మన ఇంటికి పిలవడమో లేకపోతే మేమే ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళడమో చేస్తాము. అవును, మీరెందుకు కారు ఆపారు? పదండి ఆంటీ, వెళ్దాం. విషయం చాలా దూరం వెళ్తుంది చంబా. ఇప్పుడు చేసేదేముంది? ఇంటికి వెళ్ళాక ఏం చేయాలో ఆలోచిద్దాం. పద. ఆగు మమ్మీ. ముందు తిను బుజ్జమ్మ, హోంవర్క్ తర్వాత చేసుకుందు గాని. నీ చేతులతో తినిపిస్తున్నావు, నా చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా, అందుకే హోంవర్క్ చేసుకుంటున్నా. అది కాదమ్మా, ఒకవైపు తింటూ ఇంకోవైపు హోంవర్క్ చేయడం ఏంటి? మమ్మీ, నేను ఒకేసారి చాలా పనులు చేస్తానని నీకు తెలుసు కదా. తింటూ హోంవర్క్ చేసుకుంటే టైం కలిసి వస్తుంది కదా. సరే కానీ ఫస్ట్ డే స్కూల్లో విశేషాలేంటి? స్కూల్లో విశేషాలా? తాతయ్యతో కలిసి నేను ఈరోజు స్కూల్కి వెళ్ళాను కదా. ప్రిన్సిపల్ మేడంని కలిసాము. మేడం నీ పేరేంటని అడిగారు. అరుంధతి అని చెప్పాను. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఏం జరిగిందంటే, బుజ్జమ్మా, లేట్ అయింది కదా, త్వరగా తిని పడుకో, రేపు పొద్దున్నే స్కూల్కి. నేనెంత లేటుగా పడుకున్నా ఎర్లీగా లేస్తాను. మమ్మీ స్కూల్ విషయాలు అడిగింది కదా, అవి చెప్పనివ్వండి ముందు. రేపు చెప్పొచ్చు కదమ్మా. రేపు చెప్పడానికి రేపటి విషయాలు ఉంటాయి. ఈ రోజు విషయాలు ఈ రోజే చెప్పాలి. అది కాదమ్మా. బాబాయ్ గారు, బుజ్జమ్మని ఆపకండి, చెప్పనివ్వండి. బుజ్జమ్మ, నువ్వు చెప్పు, ప్రిన్సిపల్ రూమ్ లో ఏం జరిగింది? మమ్మీ, నేను తాతయ్య వెళ్ళేసరికి ప్రిన్సిపల్ మేడం రూమ్ లో ఒక అక్క వాళ్ళ డాడీ ఉన్నారు. నా పేరు అరుంధతి అని చెప్పగానే ఆ అక్క వాళ్ళ నాన్న నన్ను అలా చూశారు. ఎందుకు? ఏమో తెలీదు. ఆ అక్క నాతో చాలా బాగా మాట్లాడింది. వాళ్ళ డాడీ కూడా మాట్లాడారు. నాకు బాగా నచ్చారు మమ్మీ వాళ్ళు. ఆ అక్కేదో తప్పు చేసిందనుకుంటా. వాళ్ళ నాన్న వచ్చి మేడం గారితో మాట్లాడుతున్నారు. అవునా? అక్క పేరేంటి? ఆ అక్క పేరు బుజ్జమ్మా, తినడం అయిపోయింది కదా,
ఇంక వెళ్ళి పడుకో. ఉండండి తాతయ్య, అమ్మకి ఆ అక్క పేరు చెప్పాలి కదా. మర్చిపోయావా? ఆ అక్క పేరు గుర్తొచ్చింది, అంజు. అంజునా? అవును, అంజునే, అంజలి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు. నువ్వు స్కూల్లో అల్లరి చేయకు, ఎవరితోనూ గొడవ పడకు. నీ వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదు. ఏ ప్రాబ్లం రాదమ్మా, నా గురించి నీకు తెలుసు కదా. పైగా అంజు అక్క నాకు మంచి ఫ్రెండ్ అయింది. స్కూల్లో నా గురించి మొత్తం తనే చూసుకుంటుంది. అయితే రేపు తనని ఒకసారి చూడాల్సిందే. ఓ, రేపు నాతో స్కూల్కి వస్తావా? బుజ్జమ్మ, అమ్మెందుకు, నేను వస్తాను కదా. తాతయ్య, అమ్మ అంజు అక్కని చూడాలంటుంది కదా. అంటే అమ్మ ఇక్కడ పిల్లల్ని చూసుకోవాలి కదమ్మా. ఇక్కడ పిల్లల్ని మీరు చూసుకోండి, మేం రాకముందు మీరే చూసుకున్నవారు కదా.